వికలాంగుల, వృద్ధుల, ఒంటరి మహిళల, పెన్షన్దారుల హక్కుల సాధనకై ఈ నెల 27న సిరిసిల్లలో జరిగే మందకృష్ణ మాదిగ చెలో రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యక్రమానికి వికలాంగులు, వృద్ధులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వికలాంగుల చేయూత పోరాట సమితి జిల్లా ఇన్ఛార్జ్ పుట్టా రవి కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎన్నికల సందర్భంగా ప్రకటించిన విధంగా వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, చేనేత కార్మికులకు 4,000 రూపాయలు, అలాగే వికలాంగులకు 6,000 రూపాయల పెన్షన్ ఇప్పటి వరకు ఇవ్వడం లేదని, పెన్షన్ పెంచే విధంగా ఈ నెల 27న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కే కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో జరిగే పద్మశ్రీ మందకృష్ణ మాదిగ సమావేశానికి భారీ సంఖ్యలో పెన్షన్దారులు హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో చెన్నమనేని పురుషోత్తమరావు, ఆవునూరు ప్రభాకర్, కానాపురం లక్ష్మణ్, సామల ప్రతాప్ తదితరులు ఉన్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలో ఈ నెల 27న పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, బోధకాలు, క్యాన్సరు, ఎయిడ్స్ వారికి 4,000, వికలాంగులకు 6,000, రక్తహీనతతో బాధపడుతున్న వారికి 6,000 పెన్షన్ ఇస్తా అని చెప్పి గౌరవ 15,000 ఇస్తా అని చెప్పి గౌరవ మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. 19 రోజులు గడిచినా కూడా పైసా మాత్రం పెరగలే. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వికలాంగుల పట్ల, సమస్త పెన్షన్దారుల పట్ల మౌనంగా ఉండడం సరైనది కాదని చెప్పి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఈ నెల 13 నుంచి రాష్ట్రం మొత్తం తిరుగుతూ ఈ నెల 27న కలెక్టరేట్ బైపాస్ నుంచి కే కన్వెన్షన్ హాల్కు రాబోతున్నాడు. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్న రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న అన్ని గ్రామాల, మండలాల్లో ఉన్న